హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సీని. వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఛానల్ జెస్సీ బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో స్టాక్ తీసుకొని వచ్చానని చెప్పాను కదా, సో ఆ స్టాక్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. తెచ్చి కూడా చాలా డేస్ అవుతుంది, కానీ వీడియో పోస్ట్ చేయడమే లేట్ అవుతుంది. మార్నింగ్ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టండి అబ్బా, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసేసి వెంటనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే వీడియోస్ అనేవి షూట్ చేస్తున్నాను కానీ బట్ అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. సో మెమరీ కార్డు కూడా ఫుల్ అయిపోతుంది. 512 GB 512 GB కూడా 60 GBకి వచ్చేసింది. ఇంకా ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడానికి నాకు టైం కుదరక బాబుతోటి సరిపోవడం లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే డైలీ ఒక 2 or 3 వీడియోస్ పెడితే కానీ నా మెమరీ కార్డు మళ్ళీ ఎంటీగా రాదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి శారీస్ చూద్దామా. ఇది వరకు జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. శారీస్ చాలా బాగున్నాయి, చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు ట్రెండ్లో ఉన్నవి శారీస్ అన్నీ. ఈ శారీస్ మాత్రం చాలా ట్రెండ్లో ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇచ్చేస్తున్నాను. ఇంకోటి గివ్ అవే ఉంటుంది. గివ్ అవే కూడా ఇప్పుడు చూపిస్తున్న శారీస్నే ఇస్తాను. అయితే నేను చెప్పినట్టుగా మీరు చేస్తే నేను చూపించిన శారీస్లో, అంటే గివ్ అవేగా చూపించిన శారీస్లో మీకు నచ్చింది మీరు తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ జార్జెట్లో సిల్క్, అసలుకి ఎంత బాగున్నాయి అంటే ప్లెయిన్ శారీ అండ్ వర్క్ బ్లౌజ్ వచ్చినవి చాలా సూపర్గా ఉన్నాయండి. క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. డిజైన్స్ అయితేనేమి, కలర్స్ అయితే క్లాస్గా ఉండే కలర్సే నేను చాలాసేపు చూస్ చేసుకొని మరి తీసుకొని వచ్చాను. ఇదిగోండి ఇలా ఉన్నవి. ఇంకోటి చెప్తున్నాను, ఈ ఛానల్లో ఎక్కువగా శారీస్ అయితే నేను చూపించను, మరి ప్రైస్ కూడా చెప్పను. అయితే మనకి ఫస్ట్ ఛానల్ ఒక సెంటిమెంట్ ఛానల్ ఒకటి ఉందన్నమాట. నేను మెంటల్ దాన్ని కదా, సెంటిమెంటల్ దాన్ని కాబట్టి ఆ ఛానల్ పోగొట్టుకోవడం ఇష్టం లేక, సో నాకు తెలిసి ఆ ఛానల్ ఎలా చెప్పాలి అంటే మానిటైజేషన్ కూడా ఆగిపోయి కూడా చాలా డేస్ అవుతుంది. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, తర్వాత వీడియోలో వీలైతే. ఈ శారీస్ కూడా చాలా బాగున్నవి. ఈ శారీ చూసారా, ఇదైతే ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కూడా. ఆ శారీ కూడా నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇవేంటి అంటే వరకు పైన చూపిస్తున్నాను అనమాట. శారీస్ కూడా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాను. ఇంకోటి చెప్తున్నాను కదా, ఫస్ట్ ఛానల్ మనకి ఏదైతే ఉందో ఆ ఛానల్లో శారీ ఓపెన్ చేసి ఎంత పర్సంటేజ్ తోటి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాను ఏంటనేది మొత్తం క్లారిటీగా ఆ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు అందరికీ తెలుసు ఆ ఛానల్ జెస్సీస్ లేటెస్ట్ కలెక్షన్స్ అని ఉంటుంది. ఫస్ట్ మనం పెట్టిన ఛానల్ జెస్సీ న్యూ ట్రెండ్ అని పెట్టాం కదా, సో న్యూ ట్రెండ్ తీసేసి జెస్సీస్ లేటెస్ట్ కలెక్షన్స్ అని పెట్టేశాను. దాంట్లో నా దగ్గర ఉన్న స్టాక్ మొత్తము దాన్ని అప్లోడ్ చేస్తాను విత్ ప్రైజెస్ తోటి. దాంట్లో గివ్ అవే ఉంటుంది, దీంట్లో కూడా గివ్ అవే అనేది ఉంటుంది. ఇంకోటి సీజెస్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాను. సో అదనమాట, కొద్దిగా డబ్బులు కూడా పెట్టుకున్నప్పుడు తీసుకొని వస్తానన్నమాట. నేను మా వారిని అడిగాను, ఏమండి నేను మళ్ళీ శారీస్ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్ అన్నప్పుడు, పోతావా అవి ఇవి అని అన్నాడు. నేను అన్నాను పోతవి, నా మనీతో నేనే పెట్టేసుకుంటాను అని కూడా చెప్పాను. ఈ స్టాక్ అంతా కూడా నా మనీతో నేను తెచ్చుకున్నవి అండి. నేను ఒక 3-4 days బ్యాక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, అంటే 1 week బ్యాక్, ఉండీలు పద్ధతి. సో ఆ ఉండీలు మన లాస్ట్ టైం నేను పగలగొట్టినప్పుడు నాకు కొద్దిగా మనీ వచ్చిందనమాట. నేను డైలీ ఎంతో కొంత మనీ అనేది దాచుకుంటాను, అంటే ఎక్కువగా కాకపోయినా కొద్దిగా అమౌంట్ దాచుకున్నప్పుడు ఏదో ఒక అవసరానికి దాచుకోవడం. అంటే మరి బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నంత కాదు అండి. ఏదైనా ఇంటి అవసరాల కోసమో లేకపోతే ఏదైనా చిట్స్ కట్టడం కోసమో ఎలా అయినా సరే ఉంటాయి, ఇంట్లో ఒక వస్తువు కొనుక్కోవడం కోసమో ఉంటాయనే ఉద్దేశంతో నేను అలాగా ఇప్పుడు కూడా ఉండీలు మెయింటైన్ చేస్తున్నాము. ఇందాక కూడా వేశాను. ఈరోజు ఒక శారీ అయితే సేల్ చేశాను అనమాట, 450 శారీ. ఆ మనీ తీసుకెళ్ళి దాంట్లో వేసేసాను అలా అనమాట. అలా చేయడం వల్ల ఏంటి అంటే డైలీ వచ్చిన మనీ లాస్ట్గా అది ఒక 10,000 ఒక 15,000
మనీ గ్యాదర్ అవుతుంది. సో ఆ మనీ తీసుకెళ్ళి నేను మళ్ళీ స్టాక్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఇదివరకు ఏంటంటే ఎలా పడితే అలా ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు అలా కాకుండా వచ్చినవి వచ్చినట్టుగా దాన్ని వేసేసాను అంటే మళ్ళీ రీస్టాక్ తీసుకురావడానికి బాగుంటుందన్నమాట. సో అదనమాట, అలాగా ఈ స్టాక్ తీసుకురావడం అనేది జరిగింది. తనైతే వద్దులే మళ్ళీ నువ్వు స్టెయిన్ అవుతావు అని అన్నారు. నేను చెప్పాను స్టెయిన్ అయ్యేదంటే ఏం లేదు అండి, వీడియో ఒకటి అదే శారీ ఒకటి ఓపెన్ చేసి ప్రైస్ ఇంత అని చెప్పేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఎవరు కావాలో వాళ్ళు. ఇంకోటి ఏంటి అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇద్దామని డిసైడ్ అయ్యాను. ఇదివరకు ఏంటి అంటే ఒక 500 శారీ అయితే ఒక 100 ఒక 200 లాభాలు వేసుకొని అలా అమ్మేసేవాళ్ళం. ఫ్రాంక్గా నేను చెప్తున్నా. కానీ ఇప్పుడు అలా కాదు. 500 శారీకి 50 రూపీసే మార్జిన్, ఒక 10% వేసేసుకొని ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఆన్లైన్లో అంతా ఇదే నడుస్తుంది. సో ఇంట్లో ఉండే చేసుకోవచ్చు కదా. ఈ శారీ కలర్ చూసారా, చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఆ కలర్ కూడా బాగుంది, నాకు నచ్చింది. సో వీటిలో కలర్స్ ఉన్నవి, అంత లేటెస్ట్ కలర్స్ అనమాట. సో అది అనమాట పరిస్థితి. సో ఆ మనీతోటి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అంతా ట్రెండ్లోనే ఉంది కదా. సో స్టేటస్ ఓన్లీ నేను స్టేటస్ పెట్టినందుకే ఒక 2-3 వచ్చారండి. ఆ 2-3లో 2 తీసుకున్నారు. చెప్పాను కదా శారీస్ అయితే మంచిగానే సేల్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. నన్ను మీ అందరూ బ్లెస్ చేయండి అబ్బా, ఓకేనా. ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ ఛానల్ గ్రోత్ అయ్యే కొద్దీ మీకు మంచి గివ్ అవే ఇస్తాను చెప్పాను కదా. ఆ మాట మీద అయితే నేను ఉన్నాను. కానీ మీరే మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇటువంటి బ్యాగ్స్ వచ్చేసి 3 బ్యాగ్స్ తీసుకొని వచ్చాను. ప్రజెంట్ అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నవి. ఇంకోటి వీడియో కూడా ఒకటి రన్నింగ్లో ఉంది, తీసాను ఆల్రెడీ. అంటే ఏ శారీ అని క్లియర్గా చూపించాను. అది కూడా రేపు పోస్ట్ చేస్తాను. చాలా బాగుంది. ఈ ఛానల్లో గివ్ అవే ఉంటుంది, ఆ ఛానల్లో కూడా గివ్ అవే ఉంటుంది. 1 మినిట్ వీడియో అయినా సరే ఖచ్చితంగా 1 మినిట్ వీడియోకి గివ్ అవే ఉంటుంది. మీరు ఏం చేయాలి అంటే ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి షేర్ చేయటమేనబ్బా. అట్లీస్ట్ మీరు స్టేటస్లో పెట్టినా కనీసం ఒక 2-3 చూస్తారన్న ఆశ అనేది ఉంటుంది కదా నాకు. సో అదనమాట. ఎక్కువగా బ్లౌజ్ వర్క్వి చాలా బాగున్నాయండి. జిముక్ శారీస్ అయితేనేమి చాలా బాగున్నాయి శారీస్. ఇంకేంటండి విశేషాలు. సో బిజినెస్ అయితే మంచి రన్నింగ్లో ఉంటుందని నేనైతే ఆశ కలిగి ఉన్నాను. ఇంకో విషయం చెప్తున్నాను, దయచేసి వీడియో చూసేవాళ్ళు కానీ, వాట్సాప్లో చూసేవాళ్ళు కానీ, యూట్యూబ్లో చూసేవాళ్ళు కానీ ఏదైనా సరే ముందుగా చెప్తున్నాను, అప్పు మాత్రం అడగద్దు అండి. ఇదివరకు అప్పు ఇచ్చి వసూలు చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను. వసూలు చేసుకోలేక ఎందుకని అంటున్నాను అంటే వసూలు చేయడం రాక కాదు, తెలిసిన వాళ్ళని అయిన వాళ్ళని అడగలేక. నేను అంత కరాఖండిగా ఉండలేను, అంత కరాఖండిగా చెప్పలేను. సో అది నా బిజినెస్కి మైనస్ పాయింట్ అయ్యింది. సో ఈ రోజు నుంచి అంటే ఈ బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తున్నాను, అప్పులు మాత్రం అడగొద్దు. కొంతమంది తెలివి గల వాళ్ళు భలే పక్కాగా ప్లాన్ చేసి హాఫ్ అమౌంట్ ఇచ్చి హాఫ్ అమౌంట్ కోసం నన్ను తిప్పించుకున్న రోజులు ఉన్నాయి. హాఫ్ అమౌంట్ను కూడా దానికి దీన్ని జమ కట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో అటువంటివి రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు. దయచేసి బాగా మంచిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. అది నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే అయ్య బాబోయ్ వాళ్ళు వస్తున్నారన్నా తీసుకున్నారన్నా కొద్దిగా భయం వేస్తుంది. కొద్దిగా అటువంటి వాళ్ళకి నేను దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. దయచేసి అంటే అటువంటి వారికి కాదు, అటువంటి వాటికి, ఓకేనా. మనీ ఉంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఎందుకు అంటే 500 చీరకి 50 రూపాయలు ప్రాఫిట్ చూసుకొని ఇస్తున్నారని ఖరాఖండిగా చెప్తున్నాను, ఓకేనా. అటువంటప్పుడు ఆ ప్రాఫిట్ 50 రూపాయల కోసము మీ దగ్గర ఎన్నో నెలలు పెట్టుకొని ఇవ్వడము అది మీకు కరెక్ట్ కాదు, నేను అలా తీసుకోవడము నాకు కరెక్ట్ కాదు. సో అంతే. ఇప్పుడు 500 వస్తువు మీ దగ్గర ఆగిపోయినట్టే కదా. ఇదేంటి అంటే మా వారు అంటుంది, శారీ చూపిస్తుంటే పింక్ శారీ తీసేసుకో అంటున్నారు. నువ్వు డబ్బులు నేను తీసుకుంటా అంటున్నా. అంటే మా వారి దగ్గర కూడా నేను కరాఖండిగా ఉన్నాను. ఇదివరకు ఏంటంటే నచ్చింది చీర తీసేసుకొని దాచుకొని ఎప్పుడో స్టిచ్ చేయించుకునేదాన్ని. ఇప్పుడు అలా లేదబ్బా, వ్యవహారం అంతా మారిపోయింది వ్యవహారము.
సో వాటిలో ఒక 3 కలర్స్ వచ్చాయి. సో అదనమాట పరిస్థితి. నాకైనా సరే నేను మనీ వేసి తీసుకుంటాను. ఎందుకంటే అసలు ఎంత వస్తుంది ఏంటి అనేది తెలియాలి కదా నాకు కూడా. సో అదనమాట. ఈ శారీస్ అన్నీ క్లారిటీగా మీకు చూపిస్తానబ్బా. అది ఈ స్టాక్ అయిపోయిన తర్వాత వచ్చిన మనీ తోటి, అంటే అది 1 వీక్ కావచ్చు, 10 డేస్ కావచ్చు, మళ్ళీ స్టాక్ తెప్పించాలి అని అనుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ తోటి మళ్ళీ నా బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే గివ్ అవే గురించి చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వీడియోకి 100 లైక్స్ కనుక వస్తే ఖచ్చితంగా గివ్ అవే ఉంటుందబ్బా. నిజంగా చాలా ఇంట్రెస్ట్తో ఉన్నాను, నాకు కూడా గివ్ అవేలు ఇవ్వాలి అని. ఇంకోటి అని చెప్పి చాలా విషయాలు చెప్తున్నాను కదా, మరి మీరు తెలుసుకోవాలబ్బా నేను చెప్పినప్పుడు. ఏంటి అంటే మనకు వాట్సాప్ రీసెల్లింగ్ గ్రూప్ ఒకటి ఉంది, లాస్ట్ టైం చేసింది, అది ఇప్పటికి కూడా అలానే ఉంది, నేనేం చేయలేదు. అది కూడా క్రింద లింక్ అనేది ఇస్తాను, జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి, ఓకేనా. దాంట్లో ఏంటి అంటే రీసెల్లర్స్కి నేను మంచిగా ఇంకా మంచి బెస్ట్ ప్రైజ్ ఇస్తాను, కాస్ట్ ప్రైస్ టు ప్రైజ్ ఇచ్చేస్తాను. ఎందుకు అంటే నాకు ఆన్లైన్ బిజినెస్ క్లిక్ అవ్వటం కావాలి. నేను ఇప్పుడు షాపులు పెట్టి బయటికి వెళ్ళి సంపాదించే అంత టైం కాదు, ఎందుకంటే బాబును కూడా నేను చూసుకోవాలి కాబట్టి. సో నేను ఇంట్లో ఉండే మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆన్లైన్ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి. ఈ 2 కనుక సక్సెస్ అయినాయి అంటే కాస్త కోస్త ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంకా మంచిగా బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, బాబును కూడా బాగా చూసుకోవచ్చు. నా టార్గెట్ ఏంటి అంటే నా సొంత కాళ్ళ మీద నేను నిలబడి నా సొంత డబ్బులతోటి 10 మందికి నేను సహాయం చేయాలి. ఇదే నా కాన్సెప్ట్. దీని మీదే ఉన్నా. నా సొంత కాళ్ళ మీద నిలబడి నా మటుకి నేను బతకాల తినాలి అని నేను అనుకోవటం లేదు. నా సొంత కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించిన దాంట్లో కొంత భాగము ఒక 10 మందికి సహాయం చేయాలి అన్నదే నా కాన్సెప్ట్. ఈ శారీ చూసారా, ఇప్పుడు చూపించాను చూసారా, బాగుంది కదా కలర్ కాంబినేషన్. వాటిలో ఆల్రెడీ ఒక కలర్ అమ్మేసేసాను. సో అది అన్నమాట. నా కాన్సెప్ట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరు ఈ వీడియోస్ చూడటం వల్ల, నాకు సపోర్ట్ చేయడం వల్ల మీరు నాకు చేసినట్టు కాదు, ఒక 10 మంది పేదవాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, అర్థమైందా? ప్రతిరోజు వీడియోస్ ఉంటవి, ప్రతిరోజు వ్లాగ్స్ ఉంటవి, ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను. ఇంకోటి ఏంటి అంటే కొన్ని గేమ్స్ కొన్ని కూడా పెట్టానబ్బా, అది వేరే ఛానల్లో. మొత్తానికి మనకు చాలా ఛానల్సే ఉన్నాయి కదా. సో ఆ ఛానల్స్ అలా పోనివ్వడము అసలుకి నాకు బాధగా ఉంది. మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయక మళ్ళీ మానిటైజేషన్ బ్యాక్ వెళ్ళిపోయాయి. సో ఆ ఛానల్స్ని మళ్ళీ నేను రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏ ఛానల్లో ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయో అనేది కూడా నేను చెప్తాను. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క ప్రోగ్రాము, ఒక్కొక్క కేటగిరీస్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని మరీ చెప్తున్నాను. ఇక ఈ ఛానల్లో బ్యూటీ టిప్స్ కూడా ఉండబోతున్నాయి. చాలామంది నాకు ఇంత ఏజ్ ఉందని కూడా నమ్మటం లేదు, నమ్మరు కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు నమ్మరు అనేది, ఎందుకు అలా కనిపించడం లేదనేది కూడా నేను అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఒక వీడియోలో అన్నీ చెప్పలేం కదా. సో అదనమాట. శారీస్ మాత్రం భలే ఉన్నాయి అబ్బా. ఈ శారీ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. చూస్తానబ్బా ఒక 1 వీక్, లేదు అంటే నేను కొనేసుకుంటా. నిజంగా చాలా బాగుంది. పింక్ జిమిక్ శారీస్ అని చెప్పేసి ఇప్పుడు న్యూగా వస్తున్న శారీస్. ఇది బయట ప్రైస్ 1300 ఉంది. 13. అసలు ఎంత స్మూత్గా ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. వీటిలో 2 కలర్సే తీసుకొని వచ్చాను. వీటిలో వచ్చేసి పింక్ అండ్ అసలు ఎంత బాగుందంటే చాలా స్మూత్గా ఉంది అండి. జిమిక్ నిజంగా జిమిక్ లాగా మెరిసిపోతుంది. సో చూద్దాము, బాగుంది కదా. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది.
ఇది బయట 1300 ఉంది. మరి నేను ఎంతకి ఇచ్చాను ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా క్లారిటీగా కావాలి అంటే ఖచ్చితంగా ఇంకో ఛానల్ ఉందని చెప్పానుగా, జెస్సీస్ లేటెస్ట్ కలెక్షన్స్లో చెప్తాను. ఓకేనా? ఎవరైనా సరే రీసెల్లర్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రూప్లో మీరు జాయిన్ అయిపోండి. ఇంకోటి ఏంటి అంటే నేను చెప్దామనుకొని మర్చిపోయాను. మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు, వాట్సాప్ గ్రూప్ ఫాలో అయ్యేవాళ్ళు, గివ్ అవే ఫాలో అయ్యేవాళ్ళు, వీళ్ళకి ప్రైస్ టు ప్రైజ్ ఈ లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి ఇచ్చేస్తాను. ప్రైస్ టు ప్రైజ్ నాకు ఎంతైతే పడిందో అందుకు ఇచ్చేస్తాను. బయట కూడా ఆ ప్రైజెస్ మీకు చెప్తున్నాను కదా, ఆ ప్రైజెస్కి నేను ఇచ్చేస్తాను అండి. నాకు పడ్డ రేటుకి ఇచ్చేస్తాను. ఎందుకంటే మీ వల్ల నాకు సపోర్ట్ వస్తుంది కాబట్టి అప్పులైతే అడగమాకండి దయచేసి, నేను చెప్తున్నాను. అప్పులైతే అడగద్దు. మరి మీరు ఫాలో అవుతున్నారు లేనిది అని నాకు ఎట్టా తెలుస్తుంది అంటే, ఫుల్ వీడియో చూశారు లేనిది కూడా నాకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు లైక్ కొట్టి ఆ వీడియోలో ఏది నచ్చిందో బెస్ట్ కామెంట్ చేయండి. వీళ్ళు ఫాలో అవుతున్నారు అని తెలుస్తుంది. నాకు అలాగా మంచిగా ఫాలో అయ్యే వాళ్ళు నాకు కొంతమంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే ఒక పేరు వచ్చిస్తుంది నాకు, సునైనా గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, తను వీడియో చూడగానే నాకు మెసేజ్ చేస్తారు, కామెంట్ కాదు మెసేజ్, వాట్సాప్లో. శారీస్ తెచ్చిన వెంటనే శారీస్ చూపించలేదని అడిగారు. శారీస్ చూపించిన తర్వాత ఈ శారీస్ బాగున్నాయి అని అడిగారు. నేను మార్నింగ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఈ రైస్ ఏం రైస్ అని, ఆవకాయ రైస్ అని కూడా నాకు మెన్షన్ చేశారు వాట్సాప్లో. సో దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా తను ఫాలో అవుతున్నారని. సో అంటే నాకు మీరేదో వాట్సాప్ గ్రూపుల్లో అంటే వాట్సాప్లో నాకు డైలీ మెసేజ్ చేయొద్దు. జస్ట్ యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో లైక్ కొట్టేసి కామెంట్ చేయండి. ఓహో ఫలానా వాళ్ళు మనకి ఫాలో అవుతున్నారు, వీళ్ళు శారీస్ అడుగుతున్నారు, వీళ్ళకి ఈ రేటుకి ఇచ్చేద్దాము అని నాకు ఒక ఆలోచన అనేది వస్తుంది కదా. సో అది అన్నమాట. సో ఫ్రెండ్స్, మరి కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయి అంటే క్లారిటీగా నేను చూపించలేదులేండి. క్లారిటీగా మీకు నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో వస్తుంది. ఇది కరెక్ట్గా ఈ మోడలే ఉంది, ఈ డిజైన్లోనే ఉంది. బుజ్జిగాడు నిద్రపోతున్నాడు అనమాట. సో అందుకని ఇంత ప్రశాంతంగా వీడియో అనేది తీస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పనా, అప్పుడు కూడా వచ్చేసాడు అంటే ఏదో ఒకటి సౌండ్ అవుతూ ఉంటుంది కదా. ఇంకోటి, నేను ఇక్కడ వాయిస్ ఇవ్వకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే బుజ్జిగా లేస్తాడు అని, అందుకనే ఓన్లీ చూపిస్తూ ఉన్నాను. అప్పటికి మా వారు మాట్లాడుతూనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అండి స్టాక్ అయితే ఇలా తీసుకొని వచ్చాను. మళ్ళీ రీస్టార్ట్ చేశాను. మళ్ళీ బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలని ఆశపడుతున్నాను. మెయిన్ ఇప్పుడున్న నా టార్గెట్ ఏంటి అంటే ఆన్లైన్ బిజినెస్ అండ్ యూట్యూబ్ సక్సెస్ అవ్వడమే కావాలి. సో మీ బ్లెస్సింగ్స్ అనేవి నాకు చాలా 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 నీడ్. మా వారి బ్లెస్సింగ్స్ మాత్రం నాకు బాగా ఫుల్గా ఇచ్చారనమాట. అందుకనే వాళ్ళకు ఫోన్లు చేయి, వీళ్ళకు ఫోన్లు చేయి, వచ్చి శారీస్ తీసుకుంటారు అని కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ వీడియో కనుక ఖచ్చితంగా ఒక 40 లైక్స్ అన్నా వస్తే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఇస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. బుజ్జిగాడు వచ్చేసాడు.